ఫార్మాలో భూములు కోల్పోయినటువంటి రైతుల సదస్సు ఇప్పుడు రంగారెడ్డి జిల్లా కురుమిట్ల గ్రామంలో జరిగింది. ఇప్పటికీ 800 మంది రైతులు 2500 ఎకరాల భూమిని ఇవ్వమని చెప్పి రైతులు గట్టిగా నిలబడ్డారు. వాళ్ళ భూమిని లాక్కోవడానికి వాళ్ళని రికార్డు నుంచి తొలగించి భూమిని ఆక్రమించుకునేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వాళ్ళ భూములు వాళ్ళకే ఉండేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే తక్కువ ధరకి ఎకరకు 8 లక్షలు 16 లక్షలు అట్లాగే 100 గజాలు ఇంటి స్థలం ఇస్తామని ఉద్యోగం ఇస్తామని మోసపూరితమైన పద్ధతుల్లో దాదాపు రైతులతో 1000 ఎకరాల భూములంతా కూడా తీసుకున్నారు. ఈ రైతులంతా కూడా ఇప్పుడు మార్కెట్ ధరకు అనుగుణంగా ఆ భూమికి రేటు ఇవ్వాలని, అట్లాగే ఎకరకు 800 గజాలు చొప్పున స్థలం ఇవ్వాలని ఆ డిమాండ్స్ మీద కలెక్టర్ దగ్గరికి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని పూనుకోవడం అనేటువంటి జరుగుతుంది. రెండోది. మూడోది, ఇప్పుడు పోర్ట్ సిటీ పేరుతో దాదాపు 1,80,000 ఎకరాల భూమిని 7 మండలాల్లో దాదాపు 70 గ్రామాల్లో ఈ భూములంతా కూడా ఆక్రమించుకోవడానికి రైతులు ఇవ్వకుండానే, ఇంకా రైతులతో చర్చ జరగకుండానే, వాళ్ళ సమావేశాలు కూడా గ్రామాల్లో జరగకుండానే ఆ భూములంతా కూడా తమ ఆధీనంలోకి వచ్చినట్టుగా దాన్ని డెవలప్ అవుతున్నట్టుగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. ఇది పూర్తిగా రైతాంగానికి హక్కులను హరించి వేసేటటువంటి పద్ధతులు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఒక నియంత్రిత ధోరణితో వ్యవహరిస్తున్నదాన్ని సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంది. రైతులతో మాట్లాడాలా, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలా, ఇస్తామన్న వాళ్ళతో తీసుకోవాలి, మార్కెట్ ధర ఇవ్వాలా, ఇవ్వమనేటువంటి రైతులకు వాళ్ళ భూములు వాళ్ళకే ఉండేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నెల 20-21 తేదీల్లో కలెక్టరేట్కు పెద్ద ఎత్తున రైతులంతా కూడా కలిసి పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. 21 తారీఖున ముట్టడి కార్యక్రమం కూడా ఉంటుంది, కలెక్టరేట్ ముట్టడి. అంతలోగానే కలెక్టర్ రైతులను పిలిచి చర్చలు జరిపి ఈ డిమాండ్స్ని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలా, ప్రభుత్వం కూడా ఆ రకంగా జోక్యం తీసుకోవాలా. లేకపోతే రైతులు ఇంకా మరింత ఉన్నతమైనటువంటి ఆందోళనకు కోరుకుంటారు. ఇక్కడ ఫ్యూచర్ సిటీ అనేటటువంటి రైతుల్ని తరివేసి కోటీశ్వరులు మాత్రమే ఈ రంగారెడ్డి జిల్లా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందిన నగరంగా మారుస్తామంటే చూస్తూ సహించేటటువంటి సమస్య లేదు. అక్కడ రైతులకు, కూలీలకు, పేదవాళ్లకు అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఉండేటటువంటి పద్ధతుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. అందుకని సిపిఎం పార్టీ ఈ శ్రామిక వర్గాల తరఫున రైతుల పక్షాన పోరాటాన్ని కొనసాగించాలని చెప్పి నిర్ణయించింది. ప్రభుత్వం ఇప్పటికైనా చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలా, లేకపోతే ఈ ఉద్యమం ఉధృతమవుతుంది. మొండిగా ప్రభుత్వం వ్యవహరిస్తే, రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఆ ప్రభుత్వాలే గల్లంత అయిపోతాయని చెప్పి కూడా హెచ్చరిస్తుంది.